వచ్చేసింది మళ్ళీ ఇంకో కొత్త పదం ఈ వారంలో, డేటా డ్రివెన్ టెక్నాలజీ, గిగ్ ఎకానమీ, సర్క్యులర్ ఎకానమీ, బ్లూ రివల్యూషన్, బ్లూ ఎకానమీ, రకరకాల పదాల్లో ఇప్పుడు డేటా డ్రివెన్ టెక్నాలజీ. డేటా అంట ఆయన మాట్లాడవచ్చు, డేటా గురించి ఏం మాట్లాడినా కూడా నోట్ వేసేసుకున్నా సార్ భలే చెప్పారు సార్, సూపర్ సార్. ఏంటి సార్ మాకు ఇన్నాళ్ళు ఇది అర్థం కాలేదు, ఎలా సార్ అసలు ఎలా ఇది ఇంత అనుభవం ఉన్నా మేము ఎందుకు సార్ మళ్ళీ ఏడుస్తున్నాం అనుకొని బాధపడి ఉంటారనేది మీ ఫీలింగ్. వార్త ఒకటి రాశారు, క్వాంటమ్ కంప్యూటింగ్కి పెట్టడానికంటే మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చిందంట. ఎన్నిసార్లు ముందుకు వస్తుంది? క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటర్ స్థాపించడానికి ఎన్నిసార్లు ముందుకు వస్తుంది? 1772 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రతిపాదన. ఎన్నిసార్లు ప్రతిపాదన? నాకు తెలుసు గత 6 నెలల్లోనే 4-5 సార్లు విన్నాం కదా. ఎన్నిసార్లు వస్తుంది మైక్రోసాఫ్ట్? అప్పుడు వచ్చింది ఐబిఎం ఐబిఎం కంప్యూటర్ పెట్టేసిందా? క్వాంటమ్ వ్యాలీలో వేడిగా వడివడిగా వేగంగా పనులు సాగుతున్నాయట. జనవరి కోసం ఎదురు చూస్తున్న సంక్రాంతి కోసం. అట్లానే అదే సంక్రాంతి కోసం పాపం మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా నాకు 100 రోజులు వెళ్ళి మీ సమస్యలను పరిష్కరిస్తా. పెద్ద తుఫాను వచ్చింది మధ్యలో ఉప్పాడికి. 100 రోజుల్లో 4 రోజులు అయిపోయినాయి. అక్టోబర్ 14న ఎప్పుడో మాట్లాడినట్టున్నాడు, నాకు 100 రోజులు ఇవ్వండి అని. 100 రోజుల్లో ఇదిగో నవంబర్ 7 వచ్చేసింది. ఇంకో 7 రోజులు అయితే 30 రోజులు అయిపోతుంది. ఇంకా మిగిలింది ఎంత? ఎందుకు సంక్రాంతి అన్నాం కదా, సంక్రాంతి వస్తుంది, పండగకి వెళ్తాం, క్వాంటమ్ వ్యాలీని చూద్దాం, ఈయన 100 రోజుల్లో తీర్చే సమస్యను కూడా చూద్దాం. ఎగతాళి చేయొద్దు మమ్మల్ని. ఎందుకు ఎగతాళి చేయటం ఎందుకు? మీరు ఇచ్చిన మాటను అడుగుతారు. ఎన్ని 100 రోజులు అయినాయి? ఇదే మొదటి 100 రోజులు కాదు కదా. కాబట్టి మేమేం దాని గురించి పెద్దగా ఏం పట్టించుకోం. కానీ క్వాంటమ్ వ్యాలీ ఈ పత్రికల పేపర్లన్నీ దగ్గర పెట్టుకొని జనవరిలో ఏం ప్రకటించింది? పేపరే. పొలిటికల్ లీడర్లను తీసి పక్కన పెట్టండి, వాళ్ళ కోసం ఏమైనా మాట్లాడేస్తారు. ఫిబ్రవరిలో ఏం మాట్లాడారు, తర్వాత మళ్ళీ జూలైలో ఏం మాట్లాడారు, ఆగస్టులో ఏం మాట్లాడారు, సెప్టెంబర్లో ఏం మాట్లాడారు, అక్టోబర్లో ఏం మాట్లాడారు, నవంబర్లో ఏం మాట్లాడారు, డిసెంబర్లో ఏం మాట్లాడారు. ఈ ఒక్కొక్క నెల తాలూకు ఈ ప్రకటనలన్నీ పట్టకపోయి, సార్ ఎక్కడ వ్యాలీ ఎక్కడ, సాయిల్ టెస్ట్ కూడా చేశారు కదా, ఇవి కూడా రాశాం కదా, మన వాళ్ళు కొంతమంది పెడుతుంటారు కదా, హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు మనం అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ చూస్తే మన వెనక కనపడుతున్న బిల్డింగ్ సిఆర్డీఏ, ఇది ఓపెన్ అయింది. ఈ చుట్టుపక్కలే పోయిన వారం పెట్టిన మీడియాలో మీరు గమనించి ఉంటారు, ఇక్కడ ఒక చిన్న గొయ్యి ఉంది, ఆ గొయ్యి మీద మట్టి కప్పారు, కాస్త మొక్కలు కూడా మొలిచినాయి. ఇది ఈ వారం ఉన్న అప్డేటు. ఇప్పుడు నేను చూపిస్తున్నది మీకు అక్కడ నా వెనకాతలు దూరంగా కనపడుతుంది ఐకానిక్ వంతెనకి సంబంధించి పనులు జోరుగా జరుగుతున్నాయి. ఇలాంటి వీడియోలు చూస్తూనే ఉంటారు కదా. అతను పెడుతున్న వీడియోలు అతను ఎవడో కూడా నాకు తెలియదు. కొంతమంది పెడతా ఉంటారు, మనకి చూస్తూ ఉంటాము. అవి ఎప్పటికి పూర్తయితాయో తెలియవు. వీడు మాత్రం ప్రతి వారం ఒకటి పెట్టేసి ఏదో జరిగిందేమో అంటే ఆ వారం చూసినోడు ఈ వారం ఈ 2 వీడియోలు పక్కన పెట్టుకొని చూసి అంత ఓపిక ఉండదు. ఒక్క నిమిషం చూడగలరు అంతే. ఏదన్నా ఒక కన్స్ట్రక్షన్ క్లియర్గా చూపిస్తారేమో అని చూస్తాం, కనపడదు. కానీ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కూడా ప్లీజ్ ఎప్పుడన్నా ఆ నేలని, ఆ భూమిని, జరుగుతున్న పనిని చూపిస్తే ఆనందపడతాం. ఇప్పుడు ఐబిఎం పెడుతుందన్నాడు, మైక్రోసాఫ్ట్ ఏమో ఆసక్తి అన్నాడు, మళ్ళీ ఆసక్తి. ఈ 2 దీని తోడు ఎల్ఎన్టీ వాళ్ళు కడుతున్నారు అన్నాడు. ఎల్ఎన్టీ అంటే మన సంస్థే. మరి ఎప్పుడు అంటే మన దేశం అని కాదు, ఎల్ఎన్టీ పెద్ద కంపెనీ కదా, మన వాళ్ళది, మనకు బాగా దగ్గర వాళ్ళు అని అర్థం అన్నమాట. సో ఎప్పుడు పూర్తవుద్ది? జనవరి కల్లా అన్నారు. వచ్చేసింది నవంబర్, డిసెంబర్, వెళ్ళిపోతాం. దెబ్బకి జంప్ అయ్యి వెళ్ళిపోతాం సంక్రాంతిలో, క్రిస్మస్ దాటామంటే. అప్పుడు చూద్దాం, ఇవన్నీ చూద్దాం. నేనేం చెప్తున్నాను, పొలిటికల్ లీడర్లు ఇలానే చెబుతారు, రాసేవాడికి బుద్ధి ఉండాలి. ఆయన మాట్లాడక ముందే ఇలా రాస్తారు చూసారా, అదిగో నవలోకం అనగానే వెంటనే విరిసే మన కోసం అని అక్కడ ఏమున్నాయో మొత్తం రాసేస్తుంది. ప్రతీకాత్మక చిత్రం అని ఒకళ్ళు, ఊహాత్మక చిత్రం అని ఒకళ్ళు పెట్టేస్తారు గ్రాఫిక్స్లో. ఇదిగో ఇలా ఉండబోతుంది నమూనా. ఈ లోపల మళ్ళీ అదే లోపల పేజీల్లో బందరగోళం, 6 లైన్ల విస్తరణలో బందరగోళం అంటే గందరగోళం ఏర్పడింది బందర్ దగ్గర, సరిగ్గా అలైన్మెంట్ చేయట్లా. వీళ్ళే రాస్తారు మళ్ళీ అట్లాంటివి కొన్ని. మరి ఏది నమ్ముతారు జనము? పొలిటికల్ లీడర్లు ప్రతిసారి ఏం చెప్తుంటారు, చేస్తాం వచ్చేస్తుంది, అది వాళ్ళ నైజం, వాళ్ళ పబ్బం గడుపుకోవటం అంటారు, వాళ్ళ డైలీ రొటీన్లో భాగం అది. మరి మనం జర్నలిస్టులుగా ఏం రాయాలి? అప్పుడు అన్నారు ఇంకా రాలేదు, ఇలాంటి కనీసం రాయాలి కదా. అది రాయకుండా
ఎప్పుడు వాళ్ళు ఆసక్తి వ్యక్తీకరణ చేశారు అనగానే ప్రతి నెలలో ఆసక్తి వ్యక్తీకరణ చేస్తారా? లేదా